నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్‌లో ఉన్నాం. సో, నిన్న జూబ్లీ హిల్స్‌లో ఎలక్షన్స్ హడావిడి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో ముఖ్యంగా రెగ్గింగ్ జరిగిందంటూ కూడా అటు బీఆర్ఎస్, అటు బీజేపీ ఆరోపిస్తూ ఉన్నాయి. సో, మాట్లాడదాం. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. వ్యవసాయ కమిటీ హైదరాబాద్ చైర్మన్. మాట్లాడదాం. అన్న నమస్తే. నిన్న నిజంగా ఎట్లా జరిగింది? ఓటింగ్ ఎట్లా జరిగింది? అటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం రెగ్గింగ్ జరిగింది, కాంగ్రెస్ పార్టీ గుండాయిజం చేసింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పథకాలను ఆదరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 20 నెలల్లో తీసుకున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తానంలో ఎలాంటి అతిశక్తి లేదు. రిగ్గింగ్ చేయవలసిన అవసరం కానీ గుండాగిరి చేయవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతగానూ లేదు. ముఖ్యంగా ఈరోజు దాదాపు 20 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జూబ్లీ హిల్స్లో దాదాపు 14,000 రేషన్ కార్డులు ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అదేవిధంగా సన్న బియ్యం ఇచ్చిన సంగతి తెలుసు. ఈ రాష్ట్రంలో ఎంతైతే జరుగుతుందో కార్యక్రమాలు ఆ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఇలా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర మీకుందా? ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు విమర్శించే హక్కు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాను. అదేవిధంగా బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, దాదాపు 3 పర్యాయాలు కేంద్ర మంత్రిగా లోకసభ సభ్యునిగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఎంపీ అయి ఉండి ఎన్ని ఎంపీ ల్యాండ్స్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు? ఒక మహిళా భవన్ కట్టిరా, లేకుంటే ఒక బస్తీ దవాఖానా కట్టిరా, లేకుంటే ఒక పశువుల దవాఖానా కట్టిరా, ఒక క్రీడా మైదానం కట్టిరా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెచ్చిర్రో సూటిగా నేను బీజేపీ నాయకులను అడుగుతాను. బీజేపీ నాయకులకు డిపాజిట్ రాదని సందర్భంగా మనం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి రిగ్గింగ్ చేయలేదు. రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, ఓట్ చోర్ అని దేశమంతా తిరుగుతూ ఉన్నారు. కానీ జూబ్లీ హిల్స్లో 13,000 దొంగ ఓట్లను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అనేది విమర్శ నడుస్తుంది. ఏం చెప్తారు? ఇది పచ్చి అబద్ధం. ఆడలేక మధ్యన ఖరాబ్ అన్నట్టు, ఏదో ఆడరాక పాత గజ్జలు అన్నట్టుగా ఈ బీఆర్ఎస్ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక ఈరోజు ఎగ్జిస్ట్ పోల్ చూసారు. కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున విజయం సాధిస్తపోతుంది. దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు ఇలాంటి అబద్ధమైన మాటలు చెప్పడంలో వాళ్ళు సిద్ధాస్తులని చెప్పక తప్పదు. గుండాయిజం ఎక్కడ జరగలేదు. నేను ఛాలెంజ్ చేస్తా, గుండాయిజం కానీ రిగ్గింగ్ కానీ దొంగ ఓట్లు కానీ ఎవ్వరికి అవసరం లేదు. రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రికి పాలన చూసి, ఈ 20 నెలల పాలన చూసి ఏదైతే ఎన్ని హామీలు ఇచ్చారో అన్ని హామీలు ఇలా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి గృహలక్ష్మి కింద మహిళలు ఇలా అమ్మవారి దగ్గరకు పోయినా, అమ్మ ఇంటికి పోయినా కానీ ఇలా ఉచిత భయం చేస్తారు. నా బిడ్డ ఇంత మంచి పని చేస్తారు. గతంలో ఏ సీఎం చేయలేని పనులు ఈరోజు హైడ్రాతోని కానీ అదేవిధంగా ఎన్నో జలాశయాలను ఇలా కాపాడుతూ, అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు దాదాపు 4,000 ఇంద్రమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కుతుంది. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఓట్లు వేసారు. ఎక్కడ కూడా రిగ్గింగ్ జరగలేదు, ఎక్కడ కూడా గుండాయిజం చేయవలసిన పరిస్థితి ఏర్పడలేదు మాకు. మొత్తంగా నిజంగా రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిరు, మంత్రులు అందరూ చేసిరు, ఎమ్మెల్యేలు కూడా చాలా మంది గల్లీకొకరు ఉన్న పరిస్థితి ఉంది. కానీ 48.50% మాత్రమే ఓటింగ్ జరిగింది. ఎట్లా చూడొచ్చు? ఇంకా మనకు రేపు రిజల్ట్ ఎల్లుండే కదా, దాదాపు ఒక 20-25 వేల నుంచి మా అభ్యర్థి గెలుస్తా ఉన్నాం. అంత మార్జిన్ ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇంకా చూడండి, ఇంకా అధికారికంగా ధృవీకరించలే పర్సెంటేజ్ అనేది. రేపు మాపు ఈరోజు సాయంత్రానికి ధృవీకరిస్తారు. అంత పైచిలుకుగా మా క్యాండిడేట్ ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఓటేయాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రకంగా ముందుకోతుంది రాష్ట్రము. ఇలా దేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా ముందుకోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ఒక మినీ ఇండియా చేయాలని వాళ్ళ దూరదృష్టితోని, ఒక మినీ ఇండియాగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్ను ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డెవలప్మెంట్ చేసడంలో ఎలాంటి అతిశక్తి. ఇప్పుడు ఒకవైపు సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి అటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసిరు, మమ్మల్ని రౌడీలు గూండాలు అందరూ కలిసి మమ్మల్ని ఇది చేశారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్పారు? సునీతమ్మ గారి ఆరోపణ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎవరు పోలీసులు తటస్థంగా వాళ్ళ పట్ల కానీ మా పట్ల కానీ వాళ్ళు వివరించారు. మాకేదో ఫేవర్ చేయలేదు, వాళ్ళకేమో వ్యతిరేకం చేయలేదు.
పోలీసు చట్టం తన పని చేసుకుంటూ పోయింది. సునీతమ్మ గారు ఆరోపిస్తున్నారంటే ఇక అంతకంటే దురదృష్టం ఇంకొకటి లేదు. మేము ఏ రోజు కూడా చట్టాన్ని జూబ్లీస్ చూద్దాం. రేపు 14 తారీఖు ఈ టైం వరకల్లా ఇదే గాంధీ భవన్ వస్తా 20 నుంచి 25 వేల మెజార్టీతో మా అభ్యర్థి గెలుస్తాం. అందశ్రీ యొక్క అంతిమ యాత్రలో రేవంత్ రెడ్డి గారు ఆయన దీన్ని మోయడం అంటే శవాన్ని మోయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఒక కళాకారులను ఒక రాష్ట్ర గీతాన్ని రచించిన ఎన్నో సామాజిక విప్లవ గీతాలు రచించిన అందశ్రీ గారు అంతకంటే ముఖ్యం ఈ చరిత్ర ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు మన రాష్ట్ర గీతంగా మారింది. కాబట్టి అట్లాంటి కళాకారులను ఇప్పుడు గద్దర్ గారిని గౌరవించినాము, అందశ్రీ గారిని గౌరవించినాము, ఎంతోమంది కళాకారులను గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నుంచి కూడా ఈ రోజు వరకు ఒక కళాకారుని మీద నంది అవార్డు లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి మేధో మదనంలో పుట్టి ఒక మానస పుత్రిక గద్దర్ అవార్డులు, సినిమా అవార్డులు అంటే కళాకారులను ఎంత గౌరవిస్తుండో. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులు కవులు రచయితలను ఈ రోజు వరకు కూడా వాళ్లకు నగదు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా తన బాధ్యతగా ఏదో ఎవరో ఉన్న పేద కళాకారులని పేద రచయితలని కాకుండా సామాజిక దృక్పథంతో తన భుజస్కంధాల మీద పాడని మోసిన గొప్ప వ్యక్తి. ఒక ఎస్సీ కవి చనిపోతే ఒక అగ్రకుల నాయకుడైన మా ముఖ్యమంత్రి గారు పాడెం వేయడం అంటే ఒక సమాజానికి మా ముఖ్యమంత్రి కులాలకు మతాలకు అతీతంగా నమ్మిన వారికి అదేవిధంగా కళను గౌరవించే వారికి ఎవరికైనా తన భుజం మీద వేసుకొని పోతానికి ఇది ఒక సాంకేతం అని చెప్పక తప్పదు. రిజల్ట్లో ఏమన్నా బీజేపీ రిజల్ట్ అటు ఇటు వేసే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితులు లేదు. భారీ బందోబస్తు మధ్యన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాయి. బీజేపీకి డిపాజిట్ రాదు. నేను అలా అనట్లేదు, వ్యత్యాసం చూపే అవకాశం ఉందా? బీజేపీ ఏమన్నా గెలిచే అవకాశం ఉందా అంటున్నా. గెలిచే అవకాశం కాదు, డిపాజిట్ చేసే అవకాశం లేదు. డిపాజిట్ కోసం వాళ్ళు కొట్లాడుతారు, మెజార్టీ కోసం మేము ఊహించుకుంటున్నాం. అది చాలా దురదృష్టకరం. ఎవరైనా కానీ భారతదేశం ఒక ఐక్య దేశం, భిన్న మతాలకు భిన్న సంస్కృతులకు నిలమైన ఈ భారతదేశంలో కొంత అల్లరి ముఖాలు ఈ విధంగా చేయడం చాలా దురదృష్టము. ఈ విషయంలో ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఏ చర్య తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముష్కరులకు అదేవిధంగా లష్కరే తోయిబాయిలకు కానీ ఉగ్రవాదులకు కానీ వాళ్ళపైన ఏ చర్య తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. సో ఇది శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి నవీన్ యాదవ్ గెలుస్తాడు. 14 రోజు అందరం వేచి చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ఎగ్జాక్ట్ పోల్ చూడాల్సిందే అంటున్నారు.